ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కావు. భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలు రెంటిలోనూ ఒత్తిడి ఎక్కువైన కొద్దీ శక్తి అధికమవుతుంది అన్న సూత్రం వాస్తవమే. పరిస్థితులు మనల్ని చావుకు నడిపించినప్పటికీ ఏదో విపత్తు కలిగినట్టు బాధపడనవసరం లేదు. దేవునిపై నమ్మకం పెట్టుకుని ఓపికతో కనిపెడితే తన అఖండ శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని ఆయనకు అందించిన వారమవుతాము. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకునుడి. ఎడారిలో సెలయేర్లు అనే ఈ ఆధ్యాత్మిక పఠనము మీ ఆధ్యాత్మిక జీవితాలను మరింత బలపరిచే దిశగా నడిపిస్తుందని దేవుని నామములో ప్రార్థిస్తున్నాను. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము. నీడలో మనమందరం నీడలోకి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి. ఎండ కళ్ళను మిరమిట్లు గొలుపుతోంది, కళ్ళు దెబ్బతింటాయి. ప్రకృతి వర్ణాలను, వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిని కోల్పోతాము. వ్యాధికి లోనై మసక చీకటి కమ్మిన గదిలోనో, మన వాళ్ళెవరన్నా చనిపోతే దుఃఖఛాయలు కమ్మిన ఇంట్లోనో కొన్నాళ్ళుండాలి. కానీ భయపడవద్దు, అవి దేవుని చేతి నీడలే. ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. నీడలో మాత్రమే నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని ఉన్నాయి. ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వేలాడుతుంది. చీకటిలో ఉండి ఆయన నిన్ను పక్కకి నెట్టేస్తాడని అనుకోవద్దు సుమి. నువ్వింకా ఆయన అంబుల పొదిలోనే ఉన్నావు. పనికిరాని దాన్ని పారేసినట్టు ఆయన నిన్ను పారేయలేదు. సమయం వచ్చేదాకా నిన్నలా ఉంచుతున్నాడు. సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రివ్వును వదులుతాడు. తద్వారా ఆయన మహిమ పొందుతాడు. నీడల్లో ఒంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్ళలారా, అంబుల పొది విలికాడి వీపుకి ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసు కదా. చెయ్యి చాపితే అందేలా ఉంటుంది. దాన్ని అతను ఎప్పుడు పోగొట్టుకోడు. కొన్ని సందర్భాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది. మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రుల్లో పెరిగినంత వేగంగా మరిప్పుడు పెరగదు. మధ్యాహ్నపు టెండలో దీని ఆకులు వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి. కానీ ఏదన్నా మబ్బు సూర్యుని కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి. వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది. ఆకాశంలో రాత్రి వ్యాపించినప్పుడే నక్షత్రలోకం సాక్షాత్కరిస్తుంది. సూర్యరశ్మిలో వికసించని పూలు కొన్ని రాత్రివేళ విరబూస్తాయి. అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడని సద్గుణాలెన్నో కష్టకాలాల్లో స్పష్టంగా బయటికి కనిపిస్తాయి. బ్రతుకు నిండా ఎండలే మండిపోతే ముఖం కమిలి వాడిపోతుంది. చల్లని చిరువాన జల్లులు పడితే అది సజీవంతో కళకళలాడుతుంది.